ఇవ్వాలంటున్నాం. ప్లస్ హైకోర్టు జడ్జిదే ఫోన్ ట్యాప్ చేసిందని చెప్పి సమాచారం ఉంది. రిపోర్ట్ వచ్చింది దాని మీద. జడ్జిని పిలిచి విచారణ చేసే అధికారం సిట్టికి లేదు. కేంద్ర హోంశాఖ కార్యాలయం పిలిచే అధికారం వీళ్ళకి లేదు. కేంద్ర సంస్థలను పిలిచే అట్లా ఆలోచన అట్లా స్థాయి లేదు వీళ్ళకు. అటువంటి అధికారం వీళ్ళకి లేదు. ముఖ్యమంత్రి గారు ఫోన్ ట్యాప్ చేశారు, ఆయన పిలిచి వీళ్ళు విచారణ చేస్తారా? ఇంత నోటీస్ కూడా ఇవ్వలే. ఇలా ఏమంటున్నా అంటే అందరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పిలవండి, పిలిచి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయండి. వాళ్ళ ఫోన్ ట్యాప్ చేసిన ఎందుకు పిలుస్తున్నారు వాళ్ళను? ఫోన్ ట్యాప్ చేసిన వ్యక్తి ఎవరు? మీరు కాళేశ్వరంలో అన్నింటిలో పిలిచిరు, కేసీఆర్ పిలిచిరు, హరీష్ రావు గారు పిలిచిరు, అందరు పిలిచిరు. మరి ఫోన్ ట్యాప్ విషయంలో కేసీఆర్ ఎందుకు పిలుస్తలేరు? కేసీఆర్ కొడుకుని ఎందుకు పిలుస్తలేరు? ఎందుకు పిలిచి విచారణ చేస్తలేరు మీరు? బండి సంజయ్కి నిఘా వ్యవస్థ మీద అవగాహన లేదు. కేంద్ర హోంమంత్రి ఎట్లా అయ్యారు? అవును, నీలక కొంపలు ముంచే తెలివి నాకు లేదు. వాని మీద కొంపలు ముంచే తెలివి నాకు లేదు. ఇలా ఇంత పోటీగానక మాట్లాడుతున్నావు, సిగ్గుండాలని కొంచెమన్నా. నీ బతుక అనేది భార్యాభర్తల ఫోన్ అయిన మూర్ఖులు, నీచులు మీరు. ఎస్ఐబి అంటే ఏంది చెప్పు, నాకు చెప్పు. ఎస్ఐబి అంటే దేనికోసం పనిచేయాలి? నువ్వు బాగా తెలివిమంతుడు కదా, నీకు బాగా తెలివి ఉంది కదా. ఎస్ఐబి అంటే ఏంది? ఎస్ఐబి దేనికోసం పనిచేయాలి?